अल्लाह वबरकातुहू। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह। स्टैंड नहीं इसको स्टैंड अल्हम्दुलिल्लाह वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन अम्मा बाद। फ़ौज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्ना अंज़लना तौरात फ़ीहा हुदम व नूर यहकुम बिहन नबिय्यून अल्लज़ीना अस्लमु लिल्लज़ीना हादू वर्रब्बानिय्यून वल अहबार बिमस्तुहफ़िज़ु मिन किताबिल्लाहि व कानू अलैहि शुहदा फ़ला तख़शौन्नास वख़शौनी वला तश्तरू बिआयातिल्लाहि थमनन क़लीला वमन लम यहकुम बिमा अंज़लल्लाहु फ़उलाइका हुमुल काफ़िरून। वकतबना अलैहिम फ़ीहा अन्नन नफ्स बिन्नफ्स वल ऐन बिल ऐन वल अनफ़ बिल अनफ़ वल उज़्न बिल उज़्न वस्सिन्न बिस्सिन्न वल जुरूहा क़िसास फ़मन तसद्दक़ बिही फ़हुव कफ़्फ़ारतुन लहु वमन लम यहकुम बिमा अंज़लल्लाहु फ़उलाइका हुमुज़ ज़ालिमून। वकफ़ैना अला आसारिहिम बीसा इब्न मरियम मुसद्दिक़न लिमा बैन यदैहि मिनत तौरात व आतैनाहुल इंजील फ़ीही हुदन व नूर व मुसद्दिक़न लिमा बैन यदैहि मिनत तौरात व हुदन व मौइज़तन लिल मुत्तक़ीन वलयहकुम अहलुल इंजीली बिमा अंज़लल्लाहु फ़ीह व मन लम यहकुम बिमा अंज़लल्लाहु फ़उलाइका हुमुल फ़ासिक़ून। व अंज़लना इलैकल किताब बिल हक़्क़ि मुसद्दिक़न लिमा बैन यदैहि मिनल किताबि व मुहैमिनन अलैहि फ़अहकुम बैनहुम बिमा अंज़लल्लाहु व ला तत्तबि अहवाअहुम अम्मा जाअक मिनल हक़्क़ि लिकुल्लिन जअलना मिनकुम शिरअतन व मिनहाजा वलौ शाअ अल्लाहु लजअलकुम उम्मतन वाहिदा वलाकिन लियब्लुवकुम फ़ीमा आताकुम फ़ास्तबिकुल ख़ैरात इलल्लाहि मर्जिउकुम जमीअन फ़युनब्बिउकुम बिमा कुंतुम तअमलून तख्तलिफून। ఇది సూర మాయిదా యొక్క కొన్ని ఆయతులు మేము చదివాను. సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 44 నుండి విన్నారు. 44 అబూ దావుద్లో హదీస్లో వస్తుంది. హదీస్ అబూ దావుద్ది హదీస్ నంబర్ 4449. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి కొంతమంది యూదులు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా జీవితాన్ని 13 సంవత్సరాలు ప్రవక్త పదవి అయిన తర్వాత 13 సంవత్సరాలు మక్కాలో ఉండి మక్కా నుండి ఎక్కడికి వెళ్ళారు? మదీనాకు వెళ్ళిపోయారు. హిజ్రత్ చేశారు, వలస చేశారు. మదీనాకి వెళ్ళిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో యూదులు ఉన్నారు. యూదుల 3 తెగలు ఉండేవి అక్కడ. ప్రముఖంగా బను ఖురైజా, బను ఖైన్కా, బను నజీర్ 3 తెగలు ఉండేవి. ఈ 3 తెగలు వ్యాపార ఇతర రంగాల్లో, ఆర్థిక రంగాల్లో చాలా ఆరితేరిన వారు, చాలా పెద్ద వ్యక్తులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారితో సంధి చేసుకొని అక్కడ ఏ విషయం జరిగినా మనమంతా కలిసికట్టుగా ఇక్కడ మదీనాని నడుపుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయం మీద వచ్చి ఆ నిర్ణయం ప్రకారమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదులతో కూడా కలిసి ప్రతి సమస్యను పరిష్కారం చేసేవారు. అయితే వారిలో సమస్యలు వచ్చేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పిలిచి మాకు ఇలా సమస్య వచ్చిందండి, మీరు మరి దాన్ని పరిష్కారం చేయండి అని అడిగేవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సమస్య తీసుకొచ్చి పిలిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సమస్య కోసం. ఆ సమస్య ఏంటంటే ఒక జంట వ్యభిచరించారు. ఒక స్త్రీ పురుషులు వ్యభిచరిస్తే వ్యభిచరించే వారికి తౌరాతులో ఏ శిక్ష ఉందో వారికి తెలుసు. కానీ ఆ శిక్షను వారు మార్చేశారు. ఏం చేశారంటే ముఖానికి కాటిక పెట్టి గాడిదపై తిప్పేవారు. అంటే నలుపు కాటిక పెట్టేసి ముఖానికి గాడిద మీద తిప్పేసేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి ఇదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు వ్యభిచరించారు, అందుకే వారి ముఖానికి కాటిక పెట్టి ఇలా తిప్పుతున్నాం. అసలు గ్రంథాల్లో ఏముంది, తౌరాతులో ఏముంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే వాళ్ళు యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ యొక్క బైతుల్ మిదారిస్కి పిలిచారు. దాన్ని
బైతుల్ మిదారిస్ అన్నారు. బైతుల్ మిద్రాస్ అరబిక్లో ఉంది. మిద్రాస్ అంటే వారి మదరసాలు, వారు అక్కడ పాఠాలు అవి నేర్పించే మదరసాలకి బైతుల్ మిద్రాస్ అని పేరు ఉంది. బైతుల్ మిద్రాస్ అక్కడికి పిలిచారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాళ్ళ బైతుల్ మిద్రాస్ అంటే వాళ్ళ మదరసాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ఒక తలగాడు వేశారు కూర్చోడానికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని ఆని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సమస్య ఏంటంటే ఇలా వ్యభిచరించారు ఒక ఇద్దరు స్త్రీ పురుషులు, దాన్ని మీరు తీర్పు చేయండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సరే మీ దగ్గర ఏ గ్రంథం ఉందో తీసుకురండి అన్నారు. తౌరాత్ ఉంది కదా, తీసుకురండి అన్నారు. తౌరాత్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దిండు తీసి ఎదర పెట్టారు. పెట్టి తౌరాత్ దాని మీద పెట్టండి అన్నారు. వాళ్ళు తౌరాత్ తీసుకొచ్చి కింద పెట్టేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలగాడి మీద దిండు మీద పెట్టమన్నారు. ఎందుకంటే అది కూడా దైవ గ్రంథమే కాబట్టి దాన్ని మనము గౌరవించాలి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దిండు మీద పెట్టారు. పెట్టి అన్నారు, నేను విశ్వసిస్తున్నాను ఈ గ్రంథాన్ని, అలాగే ఈ గ్రంథము తీసుకొచ్చినటువంటి ప్రవక్త ఎవరు? తౌరాత్ని తీసుకొచ్చే ప్రవక్త ఎవరండి? మూసా అలైహిస్సలాం. ఆయన్ని కూడా నేను విశ్వసిస్తున్నాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు చెప్పారు. చెప్పిన తర్వాత మీలో ఒక మంచి వ్యక్తిని, పండితుడిని పిలుచుకొని రండి అన్నారు. ఒక పండితుడిని పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చి అడిగారు, ఏమండి తౌరాత్లో ఏముంది అని చెప్పి. తౌరాత్లో ఏముంది అనేది కాదండి, అసలు తౌరాత్లో రాళ్లతో కొట్టి చంపే శిక్ష అనేది ఉంది. దాన్ని రజం అంటారు అరబిక్లో ఉంది. కానీ అది మాలో శ్రీమంతులు పెద్దవాళ్ళు ఎవరైనా వ్యభిచరిస్తే వారిని ఆ శిక్ష మేము పాటించలేకపోతున్నాము. అందుకే కామన్గా ఏం చేసామంటే ఎవరు వ్యభిచరించినా వారిని కాటిక పెట్టేసి నోటికి ముఖమంతా కూడా గాడిద మీద తిప్పటం లేదా కొరడా దెబ్బలు కొట్టడము అది మనం పెట్టుకున్నాం మేము. ఎందుకంటే పేదవారికి ఒక రకమైన చట్టము, ధనికులకి ఒక రకమైన చట్టము పాటించేవారు యూదుల్లో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలా కుదరదు, అందరికీ ఒకే చట్టం పాటించాలి. అల్లా నువ్వు సాక్షిగా ఉండు, నేను మొట్టమొదట మళ్ళా తౌరాతులో ఉన్నటువంటి శిక్షను నేను పాటిస్తున్నాను అని చెప్పి రాళ్లతో కొట్టే శిక్షను విధించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ సందర్భంలోనే ఈ ఆయతులు దిగాయి. చూడండి, ఈ ఆయతులో ఒక ఆయతు 42వ ఆయతు ఒకటి ఉంది. సూర్య మాయిదాలో 42వ ఆయతు. దీన్ని నేను తెలుగులో చదువుతున్నాను. వీరు చెవి ఎగ్గి అబద్ధాలు వినేవారు, నిషిద్ధమైన సొమ్ము హరాం చాలా ఎక్కువగా తినేవారు. ఒకవేళ వారు తమ గొడవలను నీ వద్దకు తీసుకొస్తే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ గొడవలను నీ వద్దకు తీసుకొస్తే నీకిష్టం ఉంటే వారి మధ్య తీర్పు చెప్పు, లేదంటే విముఖత తెలుపు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనుమతినిచ్చారు, వారి తీర్పు మీరు చేయగలరు యూదులది ఇష్టమైతే, లేకపోతే వారిని పంపించేయండి, మీరు మానేయండి. ఒకవేళ నువ్వు వారి నుంచి ముఖం తిప్పుకున్నా వారు నీకు ఎలాంటి హాని కలిగించలేరు. ఒకవేళ నువ్వు వారి వ్యవహారాలపై తీర్పు చెబితే వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు. నిస్సందేహముగా అల్లా న్యాయశీలులను ప్రేమిస్తారు. న్యాయంగా తీర్పు చెప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖాలేమీ చూడొద్దు, వారితో ఏం భయపడకండి. మీరు ఏముందో గ్రంథంలో తౌరాతులో ఏముందో దాని ప్రకారమే తీర్పు చేయండి అన్నారు. ఆ తర్వాత 43వ ఆయతులో ఏముందో చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఈ ఆయతుల్లో దైవాదేశాలు పొందపరచబడి ఉన్న తౌరాతు గ్రంథము తమ వద్ద ఉన్నప్పటికీ వారు నిన్ను ఎట్లా న్యాయ నిర్ణేతగా చేసుకుంటున్నారు. వారి దగ్గర గ్రంథం ఉంది, అయినా నిన్నెందుకు పిలుచుకుంటున్నారు? ఇది ఆశ్చర్యం కదూ ఓ ప్రవక్త. ఆ తర్వాత మళ్ళీ తిరిగిపోతున్నారు అంటే మీరు తీర్పు చేస్తే ఆ తీర్పును ఒప్పుకోవట్లేదు వాళ్ళు. యథార్థం ఏమిటంటే వారు అసలు విశ్వాసులే కారు. అల్లాహు అక్బర్. విశ్వాసులు ఎప్పుడు కూడా తమ ధర్మ గ్రంథాన్ని పాటిస్తారు, దాన్ని ఒప్పుకుంటారు. ఎవరిలో అయితే విశ్వాసం ఉండదో వారు ధర్మ గ్రంథాన్ని ఖాతరు చేయరు, ధర్మ గ్రంథాన్ని వారు న్యాయానికి అంగీకరించారు, ధర్మగ్రంథం చేసిన న్యాయాన్ని అంగీకరించారు. తర్వాత ఆయత్ అల్లా అంటున్నారు, ఇన్నా అంజల్న తౌరాత్ ఫీహా హుదం వ నూర్. నిస్సందేహంగా తౌరాత్ని కూడా మేమే దింపాము ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తౌరాత్ ఎవరు దింపారు? అల్లాహే దింపారు. ఎవరికి ఇచ్చారు? ఏ ప్రవక్తకి?
మూసా అలైహిస్సలాంకి ఇచ్చారు. మూసా అలైహిస్సలాంకి ఇచ్చినటువంటి తౌరాత్ కూడా అల్లాహే దింపారు. ఆ తర్వాత యహకుం బిహన్ నబియ్యున అల్లదీన అస్లము లిల్లదీన హాదు వర్-రబ్బానియ్యూన వల్ అహ్బార్. ఓ ప్రవక్త, వారి పండితులు, వారి పూజారులు, వారి ప్రవక్తలు తౌరాత్ ప్రకారమే యూదులలో తీర్పు చేసేవారు. బిమస్తుహ్ఫిజు మిన్ కితాబిల్లాహి వకాను అలైహి షుహదా ఫలా తక్షౌన్నాస వక్షౌని వలా తష్తరు బిఆయాతి సమనన్ ఖలీలా. వారికి ఇచ్చినటువంటి ఆదేశం వల్ల ఏంటి? మీరు ప్రజలతో భయపడకండి, నాతోనే భయపడండి. అంటే తీర్పు చేయటంలో ప్రజల ముఖాలు చూసి తీర్పు చేయకండి. వీళ్ళు గొప్పవారు, వీళ్ళు నాయకులు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళకు ఒక తీర్పు, వీళ్ళేమో పేదవారు, అనగారబడిన వారు, వీళ్ళకు ఒక తీర్పు. అలా చేయకండి. తీర్పు ఒకే విధంగా చేయండి. వారితో భయపడకండి, నాతో భయపడండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో ఆదేశాలు పెట్టాడు. వలా తష్తరు బిఆయతి సమనన్ ఖలీలా. ఎక్కువగా వీళ్ళు ఏం చేసేవారంటే లంచాలు తీసుకొని ఆదేశాలని మార్చేసేవారు. తౌరాత్లో ఉన్న ఆదేశాలని మార్చేసేవారు. లంచం తీసుకునేవారు, డబ్బు తీసుకునేవారు, ఆదేశాలని మార్చేవారు. అంటే తీర్పు లంచాన్ని బట్టి తీర్పు చేసేవారు. వమల్లం యహ్కుం బిమా అంజలల్లాహు ఫౌలైక హుముల్ కాఫిరూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వినండి, ఎవరైతే అల్లాహ్ పంపినటువంటి ఆదేశం ప్రకారం తీర్పు చేయరో వారే కాఫిర్లు. కాఫిర్ అంటే సత్య తిరస్కారులు, వారే కాఫిర్లు. ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం తీర్పు చేయరో వారే కాఫిర్లు. వకతబ్నా అలైహిం ఫీహా అన్న నఫ్స బిన్ నఫ్సి వల్ ఐన బిల్ ఐని వల్ అనఫ బిల్ అనఫి వస్సిన్న బిస్ సిన్ని వల్ ఉజ్న బిల్ ఉజ్ని వస్సిన్న బిస్ సిన్ని వల్ జురుహ కిసాస్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము తౌరాత్ గ్రంథంలో ఈ ఆదేశాన్ని జారీ చేశాము. ఎవరైనా ఒక వ్యక్తిని చంపినట్లయితే దానికి బదులుగా ఆ వ్యక్తికి కూడా మరణశిక్ష విధించాలి. ఇది తౌరాత్లో అల్లాహ్ జారీ చేసినటువంటి ఆదేశం. అలాగే ఒక వ్యక్తిని పన్ను ఊడగొట్టాడు, ఆ వ్యక్తికి కూడా పన్ను ఊడగొట్టడం. ఒక వ్యక్తికి చెవు తగ్గొట్టాడు, ఆ వ్యక్తికి కూడా చెవు తగ్గొట్టాలి. ఒక వ్యక్తికి ముక్కు మీద కొట్టాడు, ఆ వ్యక్తికి కూడా ముక్కు మీద కొట్టాలి. ఒక వ్యక్తికి కన్ను ఊడగొట్టాడు, ఆ వ్యక్తికి కూడా కన్ను ఊడగొట్టాలి. అలాగే దేహంలో ఉన్నటువంటి ఏ పార్ట్స్ మీద దాడి చేసినా సేమ్ అదే శిక్ష ఆ వ్యక్తికి కూడా ఇవ్వాలి అని మేము జారీ చేశాము. వమల్లం యహ్కుం బిమా అంజలల్లాహు ఫౌలాయిక హుముజ్ జాలిమున్. ఎవరైతే అల్లాహ్ పంపినటువంటి ఆదేశాల ప్రకారం తీర్పు చేయరో వారే దుర్మార్గులు, జాలిమూన్. చూడండి, రెండు ఆదేశాలు. మొదటి దాంట్లో కాఫిర్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, రెండో దాంట్లో దుర్మార్గులు అన్నాడు. వకఫైనా అలా ఆసారి ఈసా ఇబ్న మర్యమ ముసద్దికల్ లిమా బైన యదై మినత్ తౌరా. ఆ తర్వాత మరియమ్మ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మేము పంపాము. ఇక్కడ ఇప్పటి వరకు తౌరాత్ గురించి చెప్పారు. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ఈసా అలైహిస్సలాం వచ్చారు, యేసుక్రీస్తు వారు. ఆయనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంజీల్ అనే గ్రంథం ఇచ్చాడు, ఆయన్ని పంపించారు. అదే అడుగుజాడల్లో. ఏ అడుగుజాడల్లో? మూసా అలైహిస్సలాం వారి అడుగుజాడల్లోనే యేసుక్రీస్తు వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు. కొత్తగా ఏమీ కాదు. మూసా అలైహిస్సలాంకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారమే ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించారు. వకఫైనా అలా ఆసాని ఈసా ఇబ్న మర్యమ ముసద్దికల్ లిమా బైన యదై మినత్ తౌరా. తౌరాత్ని ధృవీకరించడానికే ఎవరిని పంపించారు? ఈసా అలైహిస్సలాంని పంపించారు. ఈసా అలైహిస్సలాం తౌరాత్ని ధృవీకరించారు. వఆతైనావుల్ ఇంజీల ఫీహి హుదం వ నూర్. మేము ఈసా అలైహిస్సలాం వారికి, యేసుక్రీస్తు వారికి ఇంజీల్ ఇచ్చాము. ఇంజీల్ అంటే ఏంటండి? ఇంజీల్ అంటే అర్థం ఏంటి? ఇంజీల్ అంటే అర్థం ఏమిటి అని అడిగాను నేను. సువార్త అని, గుడ్ న్యూస్ అని. సువార్త ఎవరి గురించి? సువార్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. అసలు ఆ పుస్తకానికి పెట్టిన పేరే ఇంజీల్. ఇంజీల్ అంటే సువార్త, ఖుష్ఖబరీ, గుడ్ న్యూస్, గాస్పల్. అంటే సువార్త ఎవరి గురించి? రాబోయే ప్రవక్త గురించి. రాబోయే ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఓ ముబశ్శిరం బి రసూలిన్ యాతి మిన్ బాద్ ఇస్ము అహ్మద్. రాబోయే అహ్మద్ యొక్క ప్రవక్తకి శుభవార్త ఇవ్వడానికి నేను వచ్చానని క్రీస్తు చెప్పారు. కాబట్టి ఈసా అలైహిస్సలాం రావటానికి మూలమైన కారణం ఏమిటంటే రాబోయే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పడానికి ఆయన వచ్చారు. ఆయనకి ఇచ్చే గ్రంథంలో మూలమైన విషయం ఏంటంటే రాబోయే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రత్యేకంగా ఆయన గ్రంథంలో చెప్పబడింది.
వాతైనల్ ఇంజీల్ ఫీహి హుదం వ నూర్, అందులో కూడా జ్యోతి మరియు సన్మార్గం ఉండేవి. ఎందులో? ఇంజీల్లో. తౌరాతులో కూడా ఉండేవి, ఇంజీల్లో కూడా సన్మార్గం ఉండేది. ఈ రెండు గ్రంథాలు ఎవరి వద్ద నుంచి వచ్చాయి? అల్లాహ్ వద్ద నుండే వచ్చాయి. ఓ ముసద్దికల్ లిమా బైన యదై మినత్ తౌరా, ఈ గ్రంథం కూడా ఇంజీల్ కూడా తౌరాత్ని ధృవీకరించింది. వ హుదం వ మౌఇజతల్ లిల్ ముత్తకీన్, ఇందులో చక్కటి హితబోధలు ఉన్నాయి, సన్మార్గం ఉంది భయభక్తి గలవారికి. తర్వాత ఆయతలో వెంటనే ఎలా అంటున్నారు? 47వ ఆయతు, వల్ యహ్కుమ్ అహ్లుల్ ఇంజీల్ బిమా అంజలల్లాహు ఫీ, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంజీల్ ప్రజలకు ఇంజీల్ ద్వారా తీర్పు చేయండి. తౌరాత్ ప్రజలకు తౌరాత్ ద్వారా తీర్పు చేయండి అన్నారు, ఇంజీల్ ప్రజలకు ఇంజీల్ ద్వారా తీర్పు చేయండి అన్నారు. తౌరాత్ ప్రజలు ఎవరు? మూసా అలైహిస్సలాం వారి ఉమ్మత్ వారు, వారికి తౌరాత్ ద్వారా తీర్పు చేయండి. ఇప్పుడు ఇంజీల్ ప్రజలు ఎవరు? ఈసా అలైహిస్సలాం వారి ఉమ్మత్ వారు, వారికి ఇంజీల్ ప్రకారం తీర్పు చేయండి అన్నారు. వమల్లం యహ్కుమ్ బిమా అంజలల్లాహు ఫౌలాయిక హుముల్ ఫాసికూన్, ఎవరైతే అల్లాహ్ పంపినటువంటి ఆదేశాల ప్రకారం తీర్పు చేయరో వారే అవిధేయులు, ఫాసిక్లు అని అన్నారు. ఇక్కడ వరకు 47 ఆయతులు అయిపోయాయి. ఇక్కడ 48వ ఆయతులో ఏం చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూద్దాం. వఅన్జల్నా ఇలైకల్ కితాబ బిల్ హక్కి ముసద్దికల్ లిమా బైన యదయ మినల్ కితాబి వ ముహైమినన్ అలైహి ఫహ్కుమ్ బైనహుమ్ బిమా అంజలల్లాహ్ వలా తత్తబి అహ్వాహుమ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ వద్దకు మేము ఈ గ్రంథం పంపించాం. ఏ గ్రంథం? ఖురాన్. ఇప్పటి వరకు తౌరాత్ గురించి అయింది, ఇంజీల్ గురించి అయింది, ఇప్పుడు ఖురాన్ గురించి. వఅన్జల్నా ఇలైకల్ కితాబ బిల్ హక్కి, ఈ గ్రంథము సత్యముతో వచ్చింది ఈ లోకంలో. ముసద్దికల్ లిమా బైన యదైహి, గత గ్రంథాల్ని ఇది ధృవీకరిస్తుంది, సత్యమని చెప్తుంది. అంటే గతంలో గ్రంథాలు వచ్చాయని ధృవీకరిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అన్నారు కదా, ఈ గ్రంథాన్ని తీసుకొచ్చిన ప్రవక్తని నేను విశ్వసిస్తున్నాను అన్నారు. ముసద్దికల్ లిమా బైన యదైహి మినల్ కితాబి, గ్రంథంలో ఉన్న విషయాలను ఇది ధృవీకరిస్తుంది గత గ్రంథాల్లో. వ ముహైమినన్ అలైహి ఫహ్కుమ్ బైనహుమ్, మరియు వాటిని సంరక్షిస్తుంది. ముహైమిన్ అంటే సంరక్షణ. దేన్ని సంరక్షిస్తుంది? ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి సత్య విషయాలను, నిజమైన విషయాలను ఈ గ్రంథం ఏం చేస్తుంది? కాపాడుతుంది, దాన్ని రద్దు చేయటం లేదు. దేన్ని సంరక్షిస్తుంది? తౌహీద్ని సంరక్షిస్తుంది, షిరిక్ చేయకూడదనే విషయాన్ని సంరక్షిస్తుంది, 10 ఆదేశాలు దాన్ని కూడా సంరక్షిస్తుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సంరక్షిస్తుంది. ఖయామత్కి దగ్గరలో ఏం జరుగుతాయి అవన్నీ విషయాలు ఈ గ్రంథం ఏంటి? అకీదాను సంరక్షిస్తుంది. ముసద్దికల్ లిమా బైన యదయ్య వ ముహైమినన్ అలైహి ఫహ్కుమ్ బైనహుమ్ బిమా అంజలల్లాహ్ వలా తత్తబి అహ్వాహుమ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇకపైన యూదులు క్రైస్తవులు మీ దగ్గరికి వస్తే సమస్యల్ని తీసుకొని పరిష్కారం చేయండి, మా సమస్య అని వస్తే ఇకపైన మీరు ఈ గ్రంథం ద్వారా పరిష్కారం చేయండి. మరి ఇంతకుముందు ఏమన్నారు? ఇప్పటి వరకు మనం వినిన ఆయతుల్లో 44 నుంచి 47 వరకు ఏమన్నారు? వారి గ్రంథాల ద్వారా పరిష్కారం చేయండి అన్నారు. ఈ ఆయతులు ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఖురాన్ ద్వారా పరిష్కారం చేయండి, ఖురాన్ ద్వారా పరిష్కారం చేయండి. అంటే ఈ ఆయత ఏం చేస్తుంది? గత ఆయతుల్ని మన్సుఖ్ చేస్తుంది, రద్దు చేసేస్తుంది. కాబట్టి దాన్ని మన్సుఖ్ అంటారు. మన్సుఖ్ అంటే ఏంటి? గత గ్రంథాలు రద్దు అయ్యాయనే ఈ ఆయతు అవతరించింది. గత గ్రంథాలని రద్దు చేయడానికి ఈ ఆయత అల్లాహ్ దింపారు. ఈ ఆయత దిగినంత వరకు ప్రవక్త కూడా చెప్పారు కదా, మీ గ్రంథం తెండి, చదవండి, కుల్ ఫాతు తౌరాతి ఫత్లుహా ఇన్ కుంతుం స్వాదికిన్, తౌరాత్ తెండి, చదవండి అని ప్రవక్త కూడా అన్నారు. నేను నమ్ముతున్నాను ఈ గ్రంథాన్ని, ఈ గ్రంథం తీసుకొచ్చిన ప్రవక్తని కూడా విశ్వసిస్తున్నాను అన్నారా లేదా? అన్నారు. మరి ఈ ఆయత దిగిన తర్వాత ఇంకా ఆ గ్రంథాల ద్వారా మీరు తీర్పు చేయకండి, ఆ గ్రంథాలు మన్సూఖ్ చేయబడ్డాయి, రద్దు చేయబడ్డాయి. ఇంకా చాలామంది అడుగుతారు, ఏమండి ఖురాన్లో ఎక్కడైనా ఉందా తౌరాత్ ఇంజీల్ని అల్లాహ్ రద్దు చేశాడని? ఉంది, ఇదే ఆయత. చూడండి ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఫహ్కుమ్ బైనహుమ్ బిమా అంజలల్లాహ్ వలా తత్తబి అహ్వాహుమ్ అమ్మా జాక మినల్ హక్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ వద్దకు ఇంకా సత్యం వచ్చిన తర్వాత ఇంకా వారి మనోవాంఛల్ని నీవు అనుసరించవద్దు, ఇక వారి యొక్క
కోరికల్ని నువ్వు అనుసరించవద్దు. ఈ గ్రంథం ద్వారా, సత్యం ద్వారా నువ్వు తీర్పు చేయి. లికుల్లిన్ జఅల్నా మిన్కుం షిరఅతు మిన్హాజా, మేము ప్రతి జాతికి, కేవలం యూదులు క్రైస్తవులకే కాదు, భూమిపై వచ్చే ప్రతి జాతికి మేము మనహజ్ మరియు షరియత్ ఇచ్చాము. ఏమిచ్చామని? మనహజ్ మరియు షరియత్ ఇచ్చాము. మనహజ్ అంటే ఏంటి? లా ఇలాహా ఇల్లల్లా, దీన్ని మనహజ్ అంటారు. లా ఇలాహా ఇల్లల్లా దీన్ని ఏమంటారండి? మనహజ్ అంటారు. షరియత్ అంటే ఏంటి? ముహమ్మదుర్ రసూలుల్లా. కలిమాకి ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఒకటి లా ఇలాహా ఇల్లల్లా, రెండోది ముహమ్మదుర్ రసూలుల్లా. లా ఇలాహా ఇల్లల్లా అనేది మనహజ్, ముహమ్మదుర్ రసూలుల్లా అనేది షరియత్. అయితే ఆదం అలైహిస్సలాం వారి మనహజు మన మనహజు ఒకటేనా కాదా? ఒకటే. లా ఇలాహా ఇల్లల్లా వారిది మాది ఒకటే. షరియత్ వారిది మాది ఒకటేనా? కాదు. వారి షరియత్ వేరు, మా షరియత్ వేరు. లా ఇలాహా ఇల్లల్లా ఆదము సఫీఉల్లా, కాబట్టి అక్కడ ఆదము సఫీఉల్లా, ముహమ్మద్ రసూలుల్లా రాలేదు. లా ఇలాహా ఇల్లల్లా నూహు నబీउल्ला, అక్కడ కూడా మారిపోయింది. లా ఇలాహా ఇల్లల్లా ఇబ్రాహీం ఖలీలుల్లా, మారిపోయింది అక్కడ కూడా. లా ఇలాహా ఇల్లల్లా మూసా కలీముల్లా, మారిపోయింది. లా ఇలాహా ఇల్లల్లా ఈసా రూహుల్లా, మారిపోయింది అక్కడ కూడా. అంటే ఈసా అలైహిస్సలాం కాలంలో మన షరియత్ ఉందా? లేదు. మనహజ్ ఉందా లేదా? మనహజ్ ప్రతి ప్రవక్త కాలంలో ఒక్కటే. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 21వ సూర అంబియా ఆయత్ నంబర్ 91లో అంటున్నారు, ఇన్న హాదిహి ఉమ్మతుకుం ఉమ్మతుం వాహిదా వానా రబ్బుకుం ఫాబుదూన్. ఈ ప్రవక్తలందరూ కూడా ఒకే సమాజానికి, సంఘానికి చెందినవారు. ప్రవక్తలందరూ కూడా ఒకే సంఘానికి చెందినవారు. ఇన్న హాది ఉమ్మతుకుం ఉమ్మతుం వాహిదా వానా రబ్బుకుం, ఈ ప్రవక్తలందరికీ నేనే ప్రభువుని. ఫాబుదూన్, కావున నన్నే ఆరాధించండి. అంటే ప్రవక్తలందరి మనహజ్ ఒక్కటే అని ఈ ఆయతు బలపరుస్తుంది. ఖురాన్లో ఈ ఆయత్ బలపరుస్తుంది. మనహజ్ అందరిది ఒక్కటే. లా ఇలాహా ఇల్లల్లా అందరిది కూడా ఒక్కటే. దేవుడు ఎప్పుడైనా మారుతాడా? ఆదం కాలంలో ఒక దేవుడు ఉండేవాడండి, ఆ తర్వాత ఇంకో దేవుడు వచ్చాడండి, ఇప్పుడు మరో దేవుడు వచ్చాడండి, తర్వాత ఇంకో దేవుడు వస్తాడండి. ఉందా? లేదు. దేవుడు అనేవాడు ఎప్పుడు ఒక్కడే. మనహజ్ అనేది ఎప్పుడు ఒకటే. దైవ లక్షణాలు అప్పుడు అలా ఉండేవండి, ఇప్పుడు అలా కాదండి, తర్వాత ఇంకో మారిపోద్దండి. కరెక్టేనా? అది కాదు. దైవ లక్షణాలు ఎప్పుడు ఒక్కటే, దైవ గుణగణాలు ఎప్పుడు ఒకటే. అప్పుడు ఆయనకి కొడుకు లేడండి, కుమారుడు లేడండి, తర్వాత ఆయనకు కొడుకు పుట్టాడండి. కరెక్టా? కాదు, రాంగు. ఎప్పుడు కూడా ఆయనకు కొడుకు లేడు, కుమారుడు ఎప్పుడు కూడా లేడు. అప్పుడు లేడు, ఇప్పుడు లేడు, ఇప్పుడు కూడా ఉండడు. కాబట్టి ఆయనకి ఎవరు కూడా సంతానం లేరు. లేదండి, అప్పుడంటే భార్య లేదండి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడండి, ఆయనకు భార్య ఉందండి. ఉన్నదా? అలాగేమైనా మనహజ్ అలా చెప్తుందా? మనహజ్ అంటే అదే. కాబట్టి మనహజ్ అనేది ఒక ఫిక్స్ అన్నమాట, అది స్థిరమైనది. మనహజ్ ఎప్పుడు కూడా మారదు. అప్పుడు ఆయనకు భార్య లేదు అంటే ఇప్పుడు కూడా లేదు. ఖయామత్ వరకు ఎప్పుడు కూడా ఆయనకు భార్య ఉండదు. అప్పుడు ఆయన తినలేదండి, ఇప్పుడేమో తింటున్నాడండి. కరెక్టేనా? రాంగ్ మనహజ్. లేదండి, అప్పుడు నేను నిద్రా కునుకులు లేవండి, ఈ భూలోకంలో మనిషిగా వచ్చాడు, నిద్రా కునుకులు వస్తున్నాయండి. కరెక్టేనా? రాంగ్. కాబట్టి ఇవన్నీ లేవు. మనహజ్ అనేది ఎప్పుడు కూడా ఒక్కటే. మనహజ్ అనేది ఎప్పుడు ఒక్కటే. అంతేగాని మానవుడిగా వచ్చాడండి కాబట్టి నిద్రపోతున్నాడండి, మానవుడిగా వచ్చాడండి కాబట్టి దొడ్లోకి వెళ్తున్నాడండి, మానవుడికి వచ్చాడండి కాబట్టి తిన్నాడండి, ఇవన్నీ ఉన్నాయా? ఆయన మనహజ్ని ఎందుకు మారుస్తున్నారు అంటున్నాడు దైవం. లికుల్లిన్ జఅల్నా మిన్కుం షిర్అతు మిన్హాజా, మేము ప్రతి జాతికి కూడా మనహజ్ ఇచ్చాం, షరియత్ ఇచ్చాం. షరియత్ మారుతుంది, మనహజ్ ఎప్పుడు మారదు. లా ఇలాహా ఇల్లల్లా ఎప్పుడు కూడా మారదు. ముహమ్మద్ రసూలుల్లా అంటే షరియత్, అది మారుతుంది. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారండి. వచ్చిన తర్వాత గత షరియత్లు ఇప్పుడు పనికొస్తాయా? పనికి రావు. గత షరియత్లు పనికి రావు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, సహీ ముస్లింలో ఈ హదీస్ వస్తుంది, నేను వచ్చిన విషయము తెలిసిన తర్వాత నన్ను విశ్వసించకపోతే వారు జన్నత్లో వెళ్ళలేరు, స్వర్గంలో వెళ్ళలేరు. కాబట్టి నేను వచ్చిన తర్వాత నన్ను విశ్వసించవలసిందే. ఇదండి షరియత్, మనహజ్ అనేది రెండు ఉంటాయి. కాబట్టి మనహజ్ ఎప్పుడు మారదు, షరియత్ అనేది మారుతూ ఉంటుంది, షరియత్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి షరియత్ వచ్చింది కాబట్టి ఈ షరియతు ఇంకా ఖయామత్ వరకు ఉంటుంది. ఎందుకు?
ఖాతమన్ నబియీన్, ప్రవక్తల పారంపర్యాన్ని సమాప్తం చేసే చివరి ప్రవక్త వచ్చారు. ఈయన తర్వాత ఇంకే ప్రవక్త కూడా రారు. లా నబియ బాది, నా తర్వాత ఇంకే ప్రవక్తలు రారు. అల్లాహ్ ఖురాన్లో కూడా చెప్పేశాడు. సూరే అల్ అహ్జాబ్లో ఆయత్ నంబర్ 40లో అల్లాహ్ అన్నాడు, ఏమన్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి ప్రవక్త, ఈయన తర్వాత ఇంకే ప్రవక్త రారు. ప్రవక్తల పారంపర్యానికి స్టాంప్ ముద్ర వేయబడింది, ఇంకే ప్రవక్త రారు. ఎలాంటి ప్రవక్త రారు? మరి చాలామంది అంటారు, అదేంటండి గురువుగారు ఏ ప్రవక్త రారంటారు? మరి ఈసా అలైహిస్సలాం వస్తారు కదండి. వస్తారు, ప్రవక్తగా రారు, ఒక అనుచరుడుగా వస్తారు. ఎవరిని అనుసరిస్తారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరిస్తారు. ఆయన కూడా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లానే పాటిస్తారు. ఇంకా ఆయన షరియత్ కూడా చల్లదిక, మనహజ్ మాత్రం ఎప్పుడు కూడా ఒక్కటే. లికుల్లిన్ జఅల్నా మిన్కుమ్ షిర్అతుం మిన్ హాజా. కాబట్టి మనహజ్ అనేది అకీదా, అసలు అకీదా అనేది ఎప్పుడు కూడా ఒక్కటే. లేదండి అప్పుడు అకీదా వేరే ఉండేది, ఇప్పుడు అకీదా వేరండి, కాదు, అది రాంగ్. అకీదా అనేది ఎప్పుడు కూడా ఒక్కటే, మనహజ్ ఎప్పుడు ఒక్కటే. లికుల్లిన్ జఅల్నా మిన్కుమ్ షిర్అతుం మిన్ హాజా వలౌ షా అల్లాహు లజఅలకుం ఉమ్మతన్ వాహిదా. చాలామంది నన్ను ప్రశ్నించారు, ఏవండి ఇవన్నీ గొడవలు ఎందుకు? అందరికీ ఒకే ప్రవక్త వచ్చేసి ఒకే గ్రంథం ఉంటే ఎంత బాగుండు, ఎందుకు ఇవన్నీ చిక్కులు? ఈ గ్రంథాలు ఐచల్లవు ఈచల్ల ఎందుకండి? ఒకే గ్రంథం పెట్టేయవచ్చు కదా. ఒకే మనహజ్ ఉంది ఉన్నప్పుడు ఒకే షరియత్ పెట్టేయవచ్చు కదా. ఈ షరియత్లు మారటం వల్ల ఇవన్నీ గొడవలు వచ్చేస్తున్నాయి. అల్లాహ్ ఏమంటున్నారు? వలౌ షా అల్లాహు లజఅలకుం ఉమ్మతన్ వాహిదా. నేను తలుచుకుంటే అలాగే చేసేవాడిని మీరు అనుకున్నట్లే. వలాకిన్ లియబ్లువకుం ఫీమా ఆతాకుం. కానీ నేను పరీక్షించదలుస్తున్నాను, నేను పరీక్షించాలనుకుంటున్నాను, అందుకే షరియతులు మార్చాను. ఇదొక పరీక్ష అన్నమాట. ఇప్పుడు ఒక ఆదేశం పంపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, పంపించి వెంటనే తర్వాత ఆదేశం నేను మార్చాను, ఈ ఆదేశం పాటించండి అంటే ఏం చేయాలి మనం? అదేంటి గడికొడి పంపిస్తావా అనాలా? లేకపోతే పాటించాలా? చేయవలసిందే అంతే. మరి ఆయన ఇష్టం అది. ఇప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతుల్ మఖ్దిస్ కాసి తిరిగి నమాజ్ చేసేవారు కానీ మాటికి ఆకాశం వైపు చూసేవాడు. ఖద్ నరా తకల్లుబ వజహిక ఫిస్ సమా ఫలవ్ నువల్లియన్నక ఖిబ్లతన్ తర్దా. మాటికి ఆకాశం వైపు చూసే ఓ ప్రవక్త, నువ్వు ఏ కిబ్లా ఇష్టపడుతున్నావు అంటే, కిబ్లా అంటే దిక్కు, మనం నమాజ్ చదివే దిక్కు ఉంది కదా, ఇష్టపడుతున్నావు అటే తిరిగిపో అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా మక్కా వైపు తిరిగిపోయారు. బైతుల్ మఖ్దిస్ నుండి మక్కా వైపు తిరిగిపోయారు. తిరిగిపోగానే యూదులు అన్నారు, సయకూలు సుఫా మినన్ నాసి మా వల్లాహు అన్ కిబ్లతిహిమ్ లతి కాను అలైహా. ఈయనకేమైంది? గడికి ఒక కిబ్లా అంటాడు, గడికేమో తూర్పు అంటాడు, గడికి పడమట అంటాడు, ఏంటి అని చెప్పి అన్నారు. వలిల్లాహిల్ మష్రిక్ వల్ మగ్రిబ్ యహ్దీ మన్ యషా ఇలా సిరాతిన్ ముస్తకీమ్. తూర్పు పడమరలు అన్నీ కూడా అల్లాహవే, ఆయన తలుచుకున్న వారికి మార్గం ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయన ఎటు చెప్తే అటు తిరగవలసిందే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు. వలైన్ అతైతల్లదీన ఊతుల్ కితాబా బికుల్లి ఆయతిన్ మా తబియు కిబ్లతక్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ యూదులు ఉన్నారు కదా, మీరు పూర్తి సూచనలు అద్భుతాలు అన్నీ తీసుకొచ్చి వీళ్ళకి చూపించినా మీ కిబ్లాని వీళ్ళు పాటించరు. స్వయంగా వారిలో యూదులకు కిబ్లా ఉంది, క్రైస్తవులకు కిబ్లా ఉంది. వమా హుం బితాబిన్ కిబ్లత బాస్. ఒకరి కిబ్లా మరొకరు పాటించరు సుమా. ఎవరి కిబ్లాలో వాళ్ళే ఉంటారు, ఇంకా నీ కిబ్లా వాళ్ళేం పాటిస్తారు? నువ్వు కూడా వారి కిబ్లాని పాటించవు. కాబట్టి నీకు ఆదేశం ఇచ్చినటువంటి ఈ కిబ్లా వైపే, ఈ దిక్కు వైపే నీవు నమాజు చదువు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కాబట్టి అల్లాహ్ ఆదేశాలని మార్చగలడు, షరియత్ని మార్చగలడు. ఎందుకు మారుస్తాడు? పరీక్షించాలని. ఒక ఆదేశాన్ని పంపించి ఆ తర్వాత దాన్ని రద్దు చేసి మరొక ఆదేశాన్ని పంపిస్తాడు. దాన్ని తూచా తప్పక పాటించవలసిందే. అంతేగాని అదేంటి గతంలో ఇలా ఉండేది కదా ఇప్పుడు ఇలా చేయము, అది కుదరదు. యూదులు కొంతమంది వచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి, వచ్చి అన్నారు, అయ్యా మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, మేము పాటిస్తాం, మీతోనే ఉంటాం, కానీ మేము శనివారం పాటిస్తామండి. అదేంటి? అవును, మరి శనివారం ముందు నుంచి మా తాత ముత్తాతలు కానీ శనివారం పాటిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా శనివారం పాటిస్తాం, శుక్రవారం మాకు అలవాట్లేదంట. అప్పుడు అల్లాహ్ ఏమన్నాడు? యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులు ఫిస్సిల్మి కాఫా వలా తత్తబి ఖుతువాతి షైతాన్. విశ్వసించిన ప్రజలారా, మీరు ఇస్లాంలో రాదలుచుకుంటే పూర్తిగా చేయండి, సగం ఇస్లాం వద్దు. ఒక అడుగేమో ఈ బోటుపై, ఒక అడుగు ఇంకో నావపై వేస్తే మధ్యన పడిపోతావు. కాబట్టి వద్దు, వస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ధర్మంలో పూర్తిగా వచ్చేసారు. లేకపోతే నువ్వు మూసా అలైహిస్సలాం ధర్మం పైనే ఉండు.
అక్కడ జవాబు చెప్పుకుంటావు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఒకవేళ మూసా అలైహిస్సలాం ఉన్నారండి, అడుగుతున్నాను ఉదాహరణకి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, వచ్చిన తర్వాత మూసా అలైహిస్సలాం ఉన్నారండి. మూసా అలైహిస్సలాం పద్ధతి చెల్లుతుందా? మూసా అలైహిస్సలాం ఉన్నారు, చెల్లుతుందా? చెల్లదు. ఎందుకు చెల్లదు? మూసా అలైహిస్సలాం కూడా సాక్ష్యం ఇచ్చాడు, ఏమని? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వస్తే నేను కూడా ఆయన్ని అనుసరిస్తాను. ఎక్కడిచ్చాడు? ఖురాన్లో 3వ సూరా సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 81లో ఉంది. వైదా ఖజల్లాహు మీసాకన్ నబియ్యిన లమా ఆతైతుకుం మిన్ కితాబి వ హిక్మతిన్ సుమ్మ జాఅకుం రసూలున్ ముసద్దికున్ లిమా మఅకుం లా తుమినున్న బి వ లా తన్సురున్న. అల్లాహ్ ఆత్మల లోకంలో దైవదూతలందరూ, దైవ ప్రవక్తలందరితో వాగ్దానం తీసుకున్నాడు, దైవ ప్రవక్తలందరితో. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరుంటుండగా వచ్చినట్లయితే మీరందరూ కూడా ఈ ప్రవక్తను ఏం చేయాలి? అనుసరించాలి, విశ్వసించాలి, సహకరించాలి. ప్రవక్తలందరూ కూడా ముక్త కంఠంతో ఒప్పుకున్నారు, మేము విశ్వసిస్తాము, అనుసరిస్తాము, ఆయన్ని ఫాలో అవుతాము. కాబట్టి ఇప్పుడు బ్రతికి ఉంటే మూసా అలైహిస్సలాం కూడా ఏం చేయాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరించవలసింది. అంతేగాని మేమేమో నేను కూడా ప్రవక్తేనండి, ఆయనేనేంటి, నేను కూడా ప్రవక్తే, నా పద్ధతి చెల్లుతుందండి మూసా అలైహిస్సలాం అంటే, మూసా అలైహిస్సలాం కూడా నరకానికి వెళ్ళిపోతాడు, ప్రవక్త కూడా. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత ఇంకా ఆయన షరియత్ చెల్లదు. అర్థమైంది కదండి? అయితే ఇక్కడ ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వలౌ షా అల్లాహు లా జఅలకుం ఉమ్మతన్ వాహిదా వలాకిన్ లియబ్లువకుం ఫీమా ఆతాకుం ఫస్తబికుల్ ఖైరాత్. మంచిలో తొందరపడండి. తర్వాత అంటున్నారు, మంచి కార్యంలో, మంచి పనిలో ఎప్పుడు కూడా తొందరపాటు చేయండి. చాలామంది మంచి కార్యం గురించి రేపు చూద్దాంలే అనుకుంటారు. రేపు ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేము. ఈరోజే మంచి నువ్వు ప్రారంభించు. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటున్నావు, దాన్ని తొందరగా చేయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్ అంటారు, ఫస్తబికుల్ ఖైరాత్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసారు, ఇక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని స్వీకరించి ఆయన పద్ధతిని పాటించు. రేపు చూద్దాం అనొద్దు. రేపు ఉంటావో లేదో చెప్పలేము, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ఇలల్లాహి మర్జిఉకుం జమియా. ఒకరోజు నీవు అల్లాహ్ దగ్గరికి వెళ్ళవలసి ఉంది, ఇది గుర్తుంచుకో. ఇక్కడ శాశ్వతంగా ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వెళ్ళవలసి ఉంది. ఇలల్లాహి మర్జిఉకుం జమియా ఫయునబ్బిఉకుం బిమా కుంతుం ఫీహి తఖ్తలిఫూన్. మీరు చేసుకున్నటువంటి విభేదాలన్నీ కూడా ఆ రోజు అక్కడ తీర్పు చేస్తాడు. మనం ఏ విషయాల్లో విభేదాలు చేసుకున్నా అవన్నీ కూడా అక్కడ తీర్పు జరుగుతాయి. అయితే ఈ ఆయతు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దింపారండి. కాబట్టి ఆ తర్వాత 49వ ఆయత్ ఒక్కసారి నేను దాని అర్థం చదివి వినిపిస్తాను. అరబీలో అయితే టైం ఎక్కువ అవుతుంది. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ అవతరింపజేసిన దానికి అనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి ఈ ఖురాన్ ద్వారా. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు. అల్లాహ్ నీ వైపుకు అవతరింపజేసిన ఏదేని ఆజ్ఞ విషయంలో వారు నిన్ను ప్రక్కదారి పట్టించకుండా నీవు చాలా అప్రమత్తంగా ఉండు. ఏంటా ప్రక్కదారి? వాళ్ళ పద్ధతుల్ని, వాళ్ళ గ్రంథాల్ని ఒకవేళ నువ్వు మరలా తీసుకుంటే నీకు ప్రక్కదారి మరలించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉంది ఈ విషయంలో. అందుకే ఒక ఆదేశం వచ్చిన తర్వాత, ఒక ప్రవక్త వచ్చిన తర్వాత మరొక ప్రవక్త కాసి చూడవలసిన అవసరం లేదు. మరొక ప్రవక్త యొక్క గ్రంథము చూడవలసిన అవసరము లేదు. ఒక ప్రవక్తకి గ్రంథం ఇచ్చేసాడు, ఖురాన్ ఇచ్చేసాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇంకో గ్రంథాన్ని చూడవలసిన అవసరమే ఉంది. చాలామంది ఏమంటారంటే, ఏమండి 10వ సూరాలో సూర యూనుస్లో ఉంది కదా, 94వ ఆయత్లో మీరు చదివి చూడండి. ఫస్అలిల్లదీన యక్రౌనల్ కితాబ మిన్ ఖబ్లు. నీకేమైనా డౌట్ ఉంటే, వైన్ కుంత ఫీ షక్కిన్, నీకేమైనా డౌట్ ఉంటే, సందేహం ఉంటే, నీకంటే ముందు గ్రంథాలు చదువుతున్నారు కదా, తౌరాత్, ఇంజీల్, వారిని అడుగు అని అల్లాహ్ అంటున్నాడు కదా సూర యూనుస్లో 10వ సూర 94వ ఆయత్లో అని అంటారు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు దానికి సమాధానం ఇస్తున్నారు. సహీ బుఖారీలో హదీస్ వస్తుంది 2125. ఇబ్న్ అబ్బాస్ అంటున్నారు, ఇక వారితో అడగవలసిన అవసరం లేదు. ఆ సూర యూనుస్ మక్కాలో దిగింది. మక్కాలో చెప్పినటువంటి ఆ మాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాటని రద్దు చేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇప్పుడు ఈ ఆయతలు ఏమంటున్నారు? పక్కదారి పట్టే అవకాశం ఉంది. జాగ్రత్త, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్రమత్తం ఉంది. ఈ ఆయత ఏం చేసింది? ఆయతని రద్దు చేసింది. ఇంకా వారితో అడిగేది లేదు. ఇక ఏదైనా అడగాలంటే ఎవరిని అడగాలి? ఖురాన్ మరియు హదీస్ ప్రకారము తీర్పు చేసేవారిని అడగాలి. ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ప్రకారం తీర్పు చేసేవారిని అడగాలి. ఇది ఎక్కడుంది? ఖురాన్లో చూసుకోండి. 4వ సూర సూర నిసా ఆయత్ నంబర్ 59లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్
వౌలుల్ అమ్రి మిన్కుమ్ ఫైన్ తనాజాతుం ఫీ షైఇన్ ఫరుద్దు ఇలల్లాహి వర్ రసూల్. ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లా మరియు ప్రవక్తకు విధేయత చూపండి. ఒకవేళ మీలో విభేదం వస్తే, విభేదం గురించే కదా సమస్య, విభేదం వస్తే మీరు తౌరాత్ ఇంజీల వైపుకు వెళ్ళకండి. ఫైన్ తనాజాతుం ఫీ షైఇన్ ఫరుద్దు ఇలల్లాహి వర్ రసూల్. అల్లా మరియు ప్రవక్త వైపు మరలండి. ఎటు మరలాలి? అల్లా అంటే ఖురాన్, ప్రవక్త అంటే హదీస్. అల్లా మరియు ప్రవక్త వైపు మరలండి. ఫరుద్దు ఇలల్లాహి వర్ రసూల్ ఇన్ కుంతుం తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. మీకే గనక అల్లాహపై విశ్వాసం ఉంటే అలా చేయండి. పరలోకం పట్ల విశ్వాసం ఉంటే ఇలా చేయండి. ఇన్ కుంతుం తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ జాలికుం ఖైరుల్ లకుం ఇన్ కుంతుం తాలమూన్. ఇది మీకు మేలు తెలుసుంటే ఇందులో మీకు మేలుంది. కాబట్టి ఏమంటే స్పష్టంగా అర్థమైందా? 10వ సూర 94వ ఆయతలో మరి వారిని అడగండి చదివే వాళ్ళని అని ముందు చెప్పాను నేను. ఆ తర్వాత ఈ ఆయతు దాన్ని రద్దు చేసింది. ఇంకా వారిని అడిగేది లేదు, పక్కదారికి వెళ్ళిపోతావు. మరలా వినండి ఆయతు. అల్లా, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లా అవతరింపజేసిన దానికి అనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు. అల్లా నీ వైపుకు అవతరింపజేసిన ఏదేని ఆజ్ఞ విషయంలో వారు నిన్ను ప్రక్కదారి పట్టించకుండా నీవు చాలా అప్రమత్తంగా ఉండు. ఒకవేళ వారు విముఖత చూపితే వారు ఒడిగట్టిన కొన్ని పాపాలకు గాను వారికి శిక్ష విధించాలన్నదే అల్లా సంకల్పము అని తెలుసుకో. ప్రజల్లో చాలామంది అవిధేయులే ఉంటారు. వాళ్ళు నమ్మదలేదు. ఖురాన్ ద్వారా హదీస్ ద్వారా మీరు తీర్పు చేశారు, తిరస్కరించారు. అల్లా చూసుకుంటారు. అంతేగాని వాళ్ళ వెనుక పడి నీవేమో ఈ పక్కదారికి వెళ్ళిపోవడం, దారి తప్పిపోవడం అది చెయ్యొద్దు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏమిటి? వారు మళ్ళీ అజ్ఞాన కాలపు తీర్పు కోరుతున్నారా? అజ్ఞాన కాలపు దేనికంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? జాహిలియత్. చూడండి, అరబిక్లో వస్తుంది. హఫ హుక్ముల్ జాహిలియ్య యబ్గూన్. ఏమిటి? వారు అజ్ఞాన కాలపు తీర్పు కోరుతున్నారా? అజ్ఞాన కాలపు తీర్పు అంటే ఏంటండి? ఏమండి? కరెక్ట్. ఇది లేని దాన్ని కాదు కానీ ముందు గ్రంథాలు. ఈ గ్రంథం వచ్చిన తర్వాత గత గ్రంథాలన్నీ అజ్ఞానపు తీర్పే. అవన్నీ అజ్ఞానపు. అందుకే జాహిలియత్ కా జమానా అంటారు దాన్ని. జాహిలియత్ జమానా, అజ్ఞానపు కాలము. తెలియక అజ్ఞానంలో చేశారండి తీర్పులు, తప్పులు. ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది, ఖురాన్ వచ్చేసింది. ఇప్పుడు అజ్ఞానపు తీర్పులు పనికిరావు. అందుకే ఏమంటున్నాడు? ఏమిటి? వారు మళ్ళీ అజ్ఞాన కాలపు తీర్పు కోరుతున్నారా? నమ్మకం గల వారి కోసం అల్లా కన్నా ఉత్తమ తీర్పు ఇవ్వగలవాడెవడుంటారు? కాబట్టి ఉత్తమమైన తీర్పు దేన్నన్నాడు? ఖురాన్ మరియు హదీస్. దైవ గ్రంథం ఖురాన్ మరియు హదీస్. ఓ విశ్వసించిన వారులారా, యూదులను, నసారాలను, క్రైస్తవులను స్నేహితులుగా చేసుకోకండి. చాలామంది ఈ ఆయత్ తీసుకుని క్రైస్తవుల్ని స్నేహితులు చేసుకోకండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాస్త జాగ్రత్తగా దీన్ని మనం పరిశీలించాలి. యా అయ్యుహల్లదీన ఆమను లా తత్తఖిజుల్ యహూద వన్నసారా ఔలియా. ఔలియా అనే అరబిక్ పదం ఉంది కదా, ఈ ఔలియా అనే అరబిక్ పదం దేనికి వాడతారంటే మొత్తం వారిలో దూరిపోయి వారి పద్ధతుల్ని పాటించడానికి ఔలియా అంటారు. ఇప్పుడు వ్యాపార విషయం ఉందండి, లేదా లావాదేవీలు ఉన్నాయి, ఇరుగు పొరుగు ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? మీ పొరుగు వారి యొక్క హక్కుని మీరు చెల్లించండి. వారు యూదులైనా క్రైస్తవులైనా ఎవరైనప్పటికీ. వాడు విశ్వాసి కాదు. ఎవడైతే తాను కడుపు నిండా తింటున్నాడు, పొడుగు వారి పస్తులుగా ఉండటం భరిస్తున్నాడు. పొరుగు వారిన క్రైస్తవులు ఉన్నారు, యూదులు ఉన్నారు, లేకపోతే హిందువులు ఉన్నారు. నువ్వు కడుపు నిండగా తింటున్నావు, వారిని నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు విశ్వాసివా? కాదు, నువ్వు విశ్వాసివే కాదంటున్నారు. కాబట్టి ఇక్కడ స్నేహం అంటే ఏంటంటే వారి పద్ధతుల్లో దూరిపోవటం, వారి పద్ధతుల్ని పాటించటము, దాన్ని ఔలియా అన్నారు. ఔలియా. యా అయ్యుహల్లదీన ఆమను లా తత్తఖిజుల్ యహూద వన్నసారా ఔలియా బాజుహుం ఔలియాఉ బాజ్. వారు ఉభయులు ఒకరి పద్ధతులు మరొకరు పాటిస్తూ ఉంటారు. అవునా కదా? పాటిస్తారు. మనకు అది లేదు. మనకేం చెప్పారు? అది జాహిలియత్ అన్నారు, అజ్ఞానపు పద్ధతులు. దాన్ని మీరు పాటించకండి. ఇప్పుడే విన్నాం కదా, ఏమన్నారు యూదులు? మేమేమో శనివారం పాటిస్తామండి, శుక్రవారం పాటించామండి, శనివారం పాటిస్తామండి.
ఏమన్నారు అల్లాహ్ సుబ్హానహు వలా తత్తబి ఖుతువాతి షైతాన్, షైతాన్ యొక్క అడుగుజాడలు నడవకండి అన్నాడు. షైతాన్ యొక్క అడుగుజాడలు అన్నాడు. ఎందుకంటే గత పద్ధతులు ఇప్పుడు చెల్లవు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు నమ్ముకుంటే ఇదే పద్ధతిలో ఉండాలి, లేకపోతే నువ్వు నమ్మొద్దు, వెళ్ళిపో, అవసరమేమీ లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. వమన్ యతవల్లౌ మిన్కుమ్ ఫఇన్నహు మిన్హుమ్, ఎవరైతే వారి పద్ధతులను పాటిస్తారో, వారి యొక్క పద్ధతుల్లో దూరిపోతారో వారిలోనే చేరిపోయినట్లు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. అర్థమైందా? వారిలోనే చేరిపోయినట్లు. ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమజ్ జాలిమీన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే షిర్క్ చేస్తారో, జాలిం అంటే షిర్క్ చేస్తారో, షిర్క్ కార్యకలాపాల్లో దూరిపోతారో అల్లాహ్ అటువంటి వారిని సన్మార్గం చూపించాడు. ఇంకా స్పష్టంగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే స్నేహం విషయంలో చాలామంది ఆయతిని చదివి ఏంటి ఇలాగ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, యూదులతో క్రైస్తవులతో స్నేహం చేయొద్దు అంటున్నారు. ఒక స్పష్టత కోసం ఇంకో ఆయత నేను చదివేస్తున్నాను, అది తెలిస్తే క్లియర్ అయిపోద్ది. 60వ సూర ముంతహినా 60వ సూర ఆయత్ నంబర్ 8-9. లా యన్హాకుముల్లాహు అనిల్లదీన లం యుకాతిలుకుం ఫిద్దీని వలం యుఖ్రిజుకుం మిన్ దియారికుం అన్ తబర్రు వ తుక్సితు ఇలైహిం ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముక్సితీన్ ఇన్నమా యన్హాకుముల్లాహు అనిల్లదీన ఖాతలుకుం ఫిద్దీని వ అఖ్రజుకుం మిన్ దియారికుం వ జాహరు అలా ఇఖ్రాజికుం అన్ తవల్లహుం వ మై యతవల్లహుం ఫౌలైక హుముజ్ జాలిమూన్. కాస్త ఈ రెండు ఆయతుల యొక్క అర్థములు గమనించండి. అర్థం కూడా నేను చదివేస్తాను తెలుగులోనే. ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా, కాలు దువ్వడం అంటే ఏంటండి? ధర్మం విషయంలో అంటే ఏంటి? ఇస్లాం ధర్మం విషయంలో మీతో ఎవరైనా కయ్యానికి దిగుతున్నారు, నువ్వు అజాన్ ఇవ్వడానికి వెళ్ళలేదు, నమాజ్ చదవడానికి వెళ్ళలేదు, మసీద్ కట్టడానికి వెళ్ళలేదు, మసీద్కి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇస్లాంని పాటించడానికి వెళ్ళలేదు, ఏం గడ్డం పెడుతున్నావు, గడ్డం తీసి ఏం ఖురాన్ చదువుతున్నావు, ఇలాంటి ధర్మం విషయంలో ఎవరైనా కయ్యానికి కాలు దువ్వారు, అటువంటి వారి గురించి చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక్కడ ఏముంటుంది? ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా, ఎవరైతే ధర్మం విషయంలో కాలు దువ్వట్లేదు, కయ్యాన్ని దిగట్లేదు, మిమ్మల్ని మీ ఇల్లు వాకిల్ నుండి వెళ్ళగొట్టకుండా, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఉండకూడదు ముస్లిం అని అలా అనకుండా ఉంటున్నారు. ధర్మం విషయంలో కయ్యం కూడా చేయడం లేదు, గొడవ కూడా చేయడం లేదు. ధర్మం విషయంలో మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని కూడా అనటం లేదు. అందరికీ హక్కు ఉంది ప్రతి చోట ఉండడానికి అని చెప్పి అనుకుంటున్నారు. ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, సద్వ్యవహారం అంటే మంచి వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంత మాత్రం నిరోధించడు. ఎవరైతే ధర్మ విషయంలో గొడవ పట్టలేదో మాతో, ముస్లింతో, ఎవరైతే ధర్మ విషయంలో ఆటంకపరచట్లేదో, ధర్మం విషయంలో ఇంటి నుండి బహిష్కరించటం లేదు, ఊరి నుండి బహిష్కరించడం లేదు, అటువంటి వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయం చెయ్యమని అంటున్నాడు, సద్వ్యవహారం చెయ్యమని, మంచి వ్యవహారం చేయమని అంటున్నాడు. పైగా అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు, న్యాయం చేసేవారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తాడు. ఇప్పుడు తర్వాత ఆయతలో అంటున్నాడు, ధర్మం విషయంలో మీపై కయ్యానికి కాలు దువ్వి మిమ్మల్ని మీ ఇల్లు వాకిల నుండి వెళ్ళగొట్టిన వారితో, మిమ్మల్ని వెళ్ళగొట్టడంలో ఇతరులకు సహాయపడిన వారితో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటానికి మాత్రమే అల్లాహ్ వారిస్తున్నాడు. ఇప్పుడు గత ఆయతలో చదివాం కదా, యూదులు క్రైస్తవులతో స్నేహం చేయకండి అని. ఎటువంటి వారు? ఎవరైతే మీ ధర్మం విషయంలో మీతో గొడవ పడుతున్నారు, వాటితో స్నేహం చేయకండి. ధర్మం విషయంలో గొడవ పడుతుంది. ఆయతలో క్లియర్గా ఉందా? ఇప్పుడు క్లియర్ అయింది కదా. ధర్మం విషయంలో ఎవరైతే గొడవ పడుతున్నారో, ఆటంకపరుస్తున్నారు, మీ ఇళ్ళ నుండి, మీ ఊరి నుండి మిమ్మల్ని బహిష్కరించాలని అనుకుంటున్నారు, ధర్మం కోసం ఇస్లాంని పాటిస్తున్నారు చెప్పి, అటువంటి వారితో స్నేహం చేయకండి. స్నేహం చేయకండి అంటున్నాడు కానీ గొడవ పడండి అంటున్నాడా? లేదు. చూడండి ఏమంటున్నాడు, మరలా వినండి. ధర్మం విషయంలో మీపై కయ్యానికి కాలు దువ్వి మిమ్మల్ని మీ ఇల్లు వాకిల్ నుండి వెళ్ళగొట్టిన వారితో, మిమ్మల్ని వెళ్ళగొట్టడంలో ఇతరులకు సహాయపడిన వారితో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోకండి, అటువంటి వారితో స్నేహం చేయకండి. ఎందుకంటే ధర్మంలో ఆటంకపరుస్తున్నాడు. ఇంకా అటువంటి వారితో ఏం స్నేహం చేస్తాం?
స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవడానికి మాత్రమే అల్లాహ్ వారిస్తున్నాడు. అలాంటి వారితో కుమ్మక్కు అయిన వారే దుర్మార్గులు. ధర్మం విషయంలో ఎవరైతే ఆటంకపరుస్తున్నారో, మీ ఇళ్ళ నుండి, మీ యొక్క దేశం నుండి, మీ యొక్క ఊరి నుండి మిమ్మల్ని బహిష్కరించాలని అంటున్నారు, అటువంటి మాట చెప్పే వారికి సహకరిస్తున్నారో అటువంటి వారితో మీరు స్నేహం చేయకండి. అలాంటి వారితో స్నేహం చేయకండి అంటున్నాడు కానీ అలాంటి వారితో మీరు పోరాడండి లేకపోతే గొడవ పడండి అంటున్నాడు లేదు. స్నేహం చేయకండి. అలాంటి వారితో స్నేహం చేసేవారే దుర్మార్గులు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక మరొక ఆయతు వింటేనే పరిపూర్ణం అవుద్ది. ఎందుకంటే ఈ ప్రశ్న చాలామంది నన్ను అడిగారు, అందుకే దాన్ని నేను వివరంగా చెప్పేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వైన్ ఆకబ్తుం ఫఆకిబు బిమిస్లి మా ఉకిబ్తుం బి వలైన్ సబర్తుం లహువ ఖైరుల్ లిస్సాబిరీన్. 16 సూరే నహల్ ఆయత్ నంబర్ 126. అర్థం కూడా నేను స్వయంగా చెప్పను, ఇందులో ఉన్నది నేను చదివి వినిపిస్తాను. ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకోదలిచిన, ప్రతీకారం అంటే బదులు, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాడు, మీ పొరుగునే ఉన్నాడు, మిమ్మల్ని కొట్టాడు లేకపోతే ఇబ్బంది పెట్టాడు, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు, మీకు ఏ మేరకు బాధ పెట్టడం జరిగిందో ఆ మేరకే ప్రతీకారం తీర్చుకోండి. మీకు ఒక చెంప కొడితే ఒకటే, మీరు 2 కొట్టారా అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతారు. ఎంతైతే మీకు బాధ పెట్టారో అంతే ప్రతీకారం తీర్చుకోగలరు. ఒకవేళ మీరు ఓర్చుకున్నట్లయితే, అంటే బదులు తీసుకోకుండా, కొట్టాడు పోనేలా తెలియక కొట్టాడు అని బదులు తీసుకోలేదు, ఓర్పు వహించే వారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరమైనది. ఏమండి, గొప్పదా కాదా? రెండిట్లో ఏది గొప్పదండి? అల్లాహ్ అంటున్నారు, బదులు తీసుకునే కంటే నువ్వు ఓర్చుకోవటం, ఓర్పు వహించడం అది ఉత్తమమైనది. ప్రవక్త 16 సూరాలో 126. ఈ ఆయతుల ప్రకారం మనకేం తెలిసిందంటే, ఒకవేళ ఎవరైనా కొట్టారు లేకపోతే తిట్టారు, ఊరికనే కేసులు పెట్టారు, ఏమేమి చేశారు, ప్రతీకారం తీసుకోవచ్చు, సహజం కదండి. ఇప్పుడు పిల్లడు వస్తాడు, నాన్న తమ్ముడు కొట్టాడు, రే ఇలారా నువ్వు కూడా కొట్టు అంటారు లేదా? లేకపోతే లేకపోతే తృప్తి చెందడు, లేకపోతే అదే ఉంటుంది, అమ్మో నాన్న ఒక పక్షంలో ఉన్నాడు, వాడు కొట్టినా ఏమనట్లేదే, ఇలా అన్నాడు, తృప్తి ఉండదు. అల్లాహ్ కూడా అందుకే అన్నాడు, నువ్వు ప్రతీకారం తీసుకోవచ్చు కానీ అంతే తీసుకో సుమా, ఎంతైతే నిన్ను బాధించాడు అంతే, అంతకంటే ఎక్కువ కాదు, అంతకంటే ఎక్కువ నువ్వు పట్టుబడిపోతావు. అల్లాది అది కాదు, నువ్వు క్షమించావు అది ఉత్తమం, నువ్వు ఓర్పు వహించావు అది శ్రేయస్కరము, చాలా గొప్పది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఓర్పు వహించే వారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరము. ఇస్లాం అనేది ఓర్పు నేర్పించింది, క్షమాపణ నేర్పించింది, దయా జాలి కనికారం ఇస్లాం నేర్పించింది. అంతేగాని ఎక్కడ కూడా ఇస్లాం ఉగ్రతను ఉగ్రవాదాన్ని ఎక్కడ నేర్పించలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ 2 చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే ఉపాధిని ఇచ్చావో అందు బర్కత్ ఇవ్వు. అల్లాహ్ నీవు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యం ప్రసాదించు. ఓర్పు, సహనము, న్యాయము, ధర్మాన్ని ప్రేమించే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్. అస్సలాము అలైకుం.